చూసుకున్నట్లయితే జగన్ అక్రమాస్తుల కేసులో విచారణలో కీలక పరిణామం అయితే చోటు చేసుకోవడం జరిగింది. సో ఏదైతే ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులకు సంబంధించి విచారణ అయితే జరుగుతూ ఉంది కదా. ఇందులో కీలక పరిణామం అయితే చోటు చేసుకోవడం అయితే జరిగిందనమాట. అయితే ఈడీ కేసుల విచారణ నుంచి సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ పివి సంజయ్ కుమార్ తప్పుకున్నారనమాట. సిబిఐ కేసులో తీర్పు తర్వాతే ఈడీ కేసులో తీర్పు ఇవ్వాలని చెప్పేసి గతంలో తెలంగాణ హైకోర్టు అయితే ఆదేశించింది. హైకోర్టు తీర్పును ఈడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసిందనమాట. ఈ పిటిషను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్ ధర్మాసనం ఎదుట ఇవాళ విచారణకు వచ్చింది. వాదనలు వినిపించేందుకు ఇరుపక్షాల న్యాయవాదులు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు జస్టిస్ సంజయ్ కుమార్ తెలిపారు. దీంతో వచ్చే నెల మొదట్లో మరో ధర్మాసనం ఎదుట లిస్టు చేయాలని చెప్పేసి జస్టిస్ సంజీవ్ ఖన్నా అయితే ఆదేశాలు అయితే జారీ చేశారన్నమాట. అంటే జగన్ కేసుకు సంబంధించి హీరింగ్లో అతి ముఖ్యంగా ఉన్నదా జడ్జి గారు అయితే తప్పుకోవడం అయితే జరిగింది. సో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. ఏం జరుగుతుందా అని చెప్పేసి ఈ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఒక పక్కన టెన్షన్గా అటు అభిమానులు ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. సో ఏం జరుగుతున్నా కూడా మరి ఈయనకు ఎందుకంటే అధికారులు లేకపోవడంతో చాలా సివియర్గానే ఉండే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.